2024 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 10 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 29వ తారీఖు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ ని ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అనే కన్నా విరాట్ కోహ్లీ వాస్ గంభీర్ అంటే చాలా బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ కాంట్రవర్సీ అనేది తారా స్థాయికి చేరింది. అయితే ఈ సీజన్ కు కొనసాగింపుగా గౌతమ్ గంభీర్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని ట్వీట్ చేశాడు. అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో హిట్ అలాగే దమ్ మసాలా చూడబోతున్నాము. మ్యాచ్ అయితే ఖచ్చితంగా మోస్ట్ స్పైసీగా కూడా ఉండబోతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించగా ఫస్ట్ మ్యాచ్ లో సిఎస్కే జట్టుపై ఓడిపోయి ఒక విన్ ఒక లాస్ తో ఈ మ్యాచ్ లోకి బరిలోకి దిగుతుంటే కేకేఆర్ మాత్రం మరోపక్క ఎస్ఆర్హెచ్ ను ఓడించి సెకండ్ విక్టరీ కోసం బెంగళూరు వేదికగా సిద్ధమవుతుంది. ఇది బెంగళూరు జట్టుకు సెకండ్ హోమ్ మ్యాచ్ కాగా కేకేఆర్ జట్టుకు ఇది ఫస్ట్ హోమ్ ఎవే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్, పిచ్ రిపోర్ట్, ప్రొడక్షన్, రెండు జట్ల యొక్క ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాము. మ్యాచ్ హెడ్ టు హెడ్ స్టాట్స్. ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు కోల్కతా జట్లు ఐపీఎల్ లో 32 సార్లు తలపడ్డాయి. అయితే అందులో ఆర్సీబీ జట్టు 14 సార్లు విజయం సాధించగా కేకేఆర్ జట్టు 18 సార్లు విజయం సాధించింది. ఈ స్టాట్స్ బట్టి చూసుకున్నట్లు అయితే ఆర్సీబీ జట్టుపై కేకేఆర్ టీమ్ నే పై చేయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లోని పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ చిన్నస్వామి స్టేడియం పిచ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పిచ్ ఇన్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. అందులో స్మాల్ బౌండరీస్ ఉంటాయి. ఈ వికెట్ పైన బౌలర్స్ రన్స్ ఆపాలి అంటే అది కత్తి మీద సామని చెప్పుకోవచ్చు. ఈ స్టేడియం డైమెన్షన్ విషయానికి వస్తే హైయెస్ట్ 72 మీటర్స్ ఉండగా షార్టెస్ట్ బౌండరీ 54 మీటర్స్ ఉందంటే అర్థం చేసుకోండి. ఇక ఈ మ్యాచ్ లో బౌండరీస్ వర్షమే కురుస్తుంది. ఎందుకంటే కోల్కతా జట్టులో రసూల్, రింకు, రాణా, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఇటు ఆర్సీబీలో కూడా విరాట్, ఫ్యాబ్ డ్యూప్లెసిస్, పటిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, గ్రీన్, దినేష్ కార్తిక్, రావత్ తో అతి బలంగా ఉంది ఆర్సీబీ జట్టు కూడా. సో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 166 గా నమోదవుతుంది. అండ్ ఆల్సో ఈ పిచ్ పైన ఎవరైతే ఎక్కువగా చేసింగ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇప్పటి వరకు 48 సార్లు ఎవరైతే చేసింగ్ చేశారో ఆ జట్లే విజయాలు సాధించగాయి. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన జట్లు 37 మ్యాచెస్ లో మాత్రమే విన్ అయ్యారు. అండ్ ఈ 10 ను కనుక చూసుకున్నట్లు అయితే ఎవరైతే ముందు కెప్టెన్ టాస్ గెలుస్తారో వారు ఖచ్చితంగా చేస్ చేయడానికే చూస్తారు. ఇక ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముందుగా ఆర్సీబీ జట్టులో 2 చేంజెస్ అయితే చేయొచ్చు. ఫ్యాబ్ డ్యూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, గ్రీన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, మయాంక్, కరణ్ శర్మ ప్లేస్ లో దగ్గర్, అల్జారీ జోసెఫ్ ప్లేస్ లో లోకీ ఫెర్గ్యూసన్, సిరాజ్, ఎస్ దయాల్ తో ఆర్సీబీ జట్టు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కోల్కతా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే విల్ సాల్ట్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, రసూల్, స్టార్క్, రాణా, వరుణ్ చక్రవర్తితో కేకేఆర్ ప్లేయింగ్ 11 బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ యొక్క ప్రెడిక్షన్ విషయానికి వస్తే ఎవరైతే ముందుగా చేస్ చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.